రెండవది పర్యావరణము. మనకి ఈ భూమి మనం సృష్టించింది కాదు, పరమేశ్వరుడు ఇచ్చినటువంటిది. మనతో పాటుగా ఎన్నో ప్రాణులు ఉన్నాయి. నేను పుట్టినప్పటి నుంచి కాకి ఎప్పుడూ ఏం తింటుందో అదే తింటోంది. అరణ్యంలో పెద్ద పులి ఏం తింటోందో అదే తింటోంది. ఏనుగు ఏం తింటోందో అదే తింటోంది. వాటికి వేటికి కూడా ఆహారాన్ని తయారు చేసుకోవడము అన్న మాట లేదు. కానీ గుండెల మీద చెయ్యేసుకుని మనం పరిశీలనం చేసుకుంటే ఇవాళ మనం ధైర్యంగా ఒక అరటిపండు తినగలమా? అనారోగ్యంతో ఉన్న తండ్రికి నాన్నగారు ఈ అరటిపండు తినండి అని పెట్టగలమా? నాతో మా మనవల చిన్నతనంలో ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నేను యాపిల్ పండు పెట్టమంటారా డాక్టర్ గారు అని అడిగితే పొరపాటున కూడా పెట్టకండి. ఎందుకనంటే ఇవాళ పళ్ళన్నింటి మీద కూడా స్ప్రే చేస్తున్నారు, విషతుల్యం. పసిపిల్లల యొక్క జీర్ణ వ్యవస్థ తట్టుకోలేదు, వద్దు పెట్టకండి పళ్ళు అన్నారు. ఆకుపచ్చగా ఉన్న పండు తొందరగా పసుపు రంగులోకి రావడానికి విషాన్ని చల్లుకుంటున్నది ఎవరు? బస్తా పండే చోట 100 బస్తాలు పండాలన్న తాపత్రయం పడుతున్నది ఎవరు? అన్ని క్రిమిసంహారక మందులు వాడుతున్నది ఎవరు? ఇవాళ ఎక్కడైనా ఆవు పేడతో వ్యవసాయం జరిగి 1 కేజీ బియ్యం అట్లా కాకుండా సురక్షితంగా పండించిన ఉంటే 50కి 100 ఇస్తామని వెంటపడి పరిగెత్తవలసిన దుస్థితి కల్పించుకున్నది ఎవరు? ఏ ఇతర ప్రాణి కాదు, మనిషే. మనమే పృథివిలోంచి వచ్చేటటువంటిది అంతటినీ విషతుల్యం చేశాం. భూమి మట్టినంతటినీ విషం చేశాం. ఇక్కడమ్మాయినే పెళ్లి చేసుకున్నారు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. అమెరికన్ సోల్జర్స్కి ఫైలేరియాసిస్ వస్తే ఎందువల్ల ఫైలేరియాసిస్ వస్తోంది, కొందరికి రావట్లేదు కొందరికి వస్తోందని ఆయన మట్టి తెప్పించి పరిశీలనం చేస్తే మట్టి విషతుల్యమైన కారణం చేత దోమలు పుట్టి ఫైలేరియాసిస్ వచ్చిందని నిర్ధారించి యాంటీబయాటిక్ ఆ రోజుల్లో మహానుభావుడు హైడ్రోజన్ కనిపెట్టి ఇచ్చాడు ఆయన. అంటే ఈ పృథివిని అంతటినీ పాడు చేస్తున్నది ఎవరు? ఎవరో చేయట్లేదు, మనిషి చేస్తున్నాడు. భూమిని తల్లి అని నమస్కరించింది ఎవరు? సనాతన ధర్మం. నిద్ర లేవగానే భూమి మీద కాళ్ళు పెట్టగానే పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే అని భూదేవి నా తల్లి అన్నదెవరు? సనాతన ధర్మం. మరి నువ్వేం చేస్తున్నావు పృథివీ పట్ల? ఆవిడ ఏం సంతోషిస్తుంది నువ్వు ప్రవర్తించే ప్రవర్తనకి? మార్పు రావాలి కదా. పృథివిని పాడు చేసుకుంటే భావితరాలు ఎలా బాగుపడతాయి? ఎక్కడ వరకో అక్కర్లేదు, ఎన్ని ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నాం మనం. నేను వాళ్ళు రిలీజ్ చేసిన బ్రోచర్లో చదివాను, ఆ ట్రాక్ మీద ట్రైన్ వెళ్ళిపోతుంటే ట్రాక్ పక్కన హీప్స్ అండ్ హీప్స్, కుప్పలుగా పడిపోయి ఉంటాయి ప్లాస్టిక్. 100 సంవత్సరాల తర్వాత తప్ప అది డీకంపోజ్ అయ్యి భూమిలో కలవదు. నేను ఈ మధ్య ఆవుల మీద ఒక డాక్యుమెంటరీ చూశాను. తెలియక అవి ప్లాస్టిక్ కవర్లు తినేస్తే జీర్ణం అవ్వక సన్నగా అయ్యి ప్రేగుల్ని చుట్టేస్తే క్షీణించిపోయి క్షయవ్యాధిగ్రస్తుల్లా అయిపోయి చచ్చిపోతాయి. నోటితో చెప్పలేవు, తినలేవు. మనిషి తను చనిపోతున్నాడు, మొత్తం పర్యావరణాన్ని నాశనం చేసేస్తున్నాడు. టూత్పేస్ట్ల మూతలు బయట పడేస్తే కాకులు అవి తెలియక అందులో ఉన్న తీపి పదార్థాన్ని తినడానికి ప్రయత్నం చేసి మింగి చనిపోతున్నాయి. ఇంత భయంకరమైనటువంటి స్థితిని పృథివిని పాడు చేసుకుంటున్నది ఎవరు? మనిషి తప్ప ఏ ఇతర ప్రాణికి దానితో సంబంధం లేదు. తను పండించుకున్న కాయగూరలు, తాను పండించుకున్నటువంటి పళ్ళు, తాను పండించుకున్న పువ్వులు ఏవి కూడా తనే ధైర్యంగా తినలేని స్థితిని తాను కల్పించుకున్నవాడు. దానికి విరుగుడుగా ఇన్ని మందులు కనిపెట్టుకుని ఇన్ని టెస్టులు చేయించుకుంటున్నవాడు మనిషి ఒక్కడే. ఇక్కడ మార్పు రావాలి. నీరు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. అమృతం వా ఆపహ అంటారు. నీరు అమృతం. అటువంటి అమృతతుల్యమైనటువంటి నీటిని పాడు చేసేసుకుంటున్నది ఎవరు? అందులో ఆ విషయం ప్రస్తావించారు కూడా. మలేషియా దగ్గర ఒక నౌక ఆయిల్ తీసుకెడుతుంటే అందులోంచి లీక్ అయిపోయి సముద్రం అంతా కూడా ఆయిల్ తెట్టు కట్టేస్తే హిందూ మహాసముద్రంలో కొన్ని లక్షల చేపలు చచ్చిపోయి. ఎవరి వల్ల పోతోంది? ఎవరి వల్ల? వాతావరణం అంతా కాలుష్యం అయిపోతోంది.
పీల్చే గాలికి నమ్మకం లేదు. నేను మొన్న ఢిల్లీలో ప్రవచనాల కోసం వెళ్ళాను. అక్కడ ప్రకటన చేస్తున్నారు, తెల్లవారుజామున బయటికి వెళ్ళకండి, చీకటి పడే సమయంలో ప్రదోష వేళ బయటికి వెళ్ళకండి. నేను ఉపన్యాసానికి చెప్పడానికి వెడుతున్న ప్రాంగణంలో అప్పటికప్పుడు వాతావరణంలో కాలుష్యం తగ్గడానికి ఫౌంటైన్స్ లాంటివి పెట్టి స్ప్రే చేస్తున్నారు. ఢిల్లీలో ఉన్న వాళ్ళు చాలామంది హైదరాబాదులో ఇళ్ళు అద్దెకి తీసుకుని వెళ్ళిపోతున్నారు కొంతకాలం పాటు. విషతుల్యమైపోయి అసలు గాలి సరిగ్గా అందక స్పృహ తప్పుతున్నారు. ఢిల్లీలో హాస్పిటలైజ్ అవుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పరిస్థితి? ఎవరు కల్పించింది? గంగ కలుషితమై, యమున కలుషితమై, సముద్రం కలుషితమై, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిల్స్, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్స్. ఎక్కడివి? ఎవరో చేసింది కాదు, మనిషి చేసింది. మనందరం సనాతన ధర్మానికి చెందిన వారం. మనందరం తెల్లవారి లేస్తే భూదేవికి నమస్కారం చేస్తాం. మనందరం తెల్లవారి చేస్తే విష్ణుపత్ని అని శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తాం. ఆవిడ మీద అష్టోత్తరాలు చెప్తాం, పృథివీ సూక్తం చెప్తాం, భూసూక్తం చెప్తాం. ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ భూమి పాడైపోయే పనులు చేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా ఎవరికి వారు విచారణ చేసుకోండి. శ్లోకం చెప్తే కాదు అమ్మ సంతోషించేది. అమ్మ సంతోషించేటట్టుగా మనం బ్రతికితే సంతోషిస్తుంది. నువ్వు నడిస్తే నిన్ను చూసి ప్రపంచం అంతా నడుస్తుంది. అదిగో అక్కడ సనాతన ధర్మంలో ఉన్న జాతి అంతా అలా బ్రతుకుతోంది. మనం బ్రతకాలని బ్రతుకుతుంది. సంస్కృతికి నాగరికతకి నాయకత్వం వహిద్దాం. మన పూర్వ సంప్రదాయమేదో దాన్ని నిలబెట్టుకుందాం. మనకున్నటువంటి దోషమేదో మనం పరిశీలనం చేసుకుందాం అని ఆత్మ పరిశీలనం చేసుకొని పరివర్తన పొందుట కొరకు ఏర్పాటు చేయబడిన సభలివి. కాబట్టి రెండవది మనం పరిశీలించవలసినది పృథ్వీ. ఎన్ని వాహనాలు పూర్వం నడిచేవారు, ఇప్పుడు నడవడానికి అవకాశం లేదు. ఫుట్పాత్ ఉంటే ఫుట్పాత్లన్నీ ఎంక్రోచ్మెంట్. ఎంతమంది పోలీసులు చూస్తారు? వాళ్ళు మాత్రం మనుషులు కారా? వాళ్ళు మాత్రం ఎండలో రోహిణీ కార్తెలో ఎంతకని నిలబడతారు? ఎన్ని వెహికల్స్! అసలు నడవడం కానీ సైకిల్ తొక్కడం కానీ అలవాటైపోయింది. బయటకి వెళదామంటే ఏ వాహనం గుద్దేస్తుందో భయం. అన్ని వాహనాల సంఖ్య పెరిగిపోయింది. అంత పెట్రోలు, అంత డీజిలు, అంత ఎమిషన్స్, అంత కార్బన్ మొనాక్సైడ్, అంత నైట్రోజన్, ఆఖరికి ముక్కులు మండిపోయి ఒళ్ళు దురదలొచ్చేసే పరిస్థితికి వచ్చేసి ఆక్సిజన్ సిలిండర్ సప్లిమెంటేషన్ పక్కన పెట్టుకుంటే తప్ప బ్రతకలేని స్థితికి జారిపోవడానికి కారణం మనం పంచభూతాల్ని పాడు చేసుకోవడం కాదా? ఈ పరిస్థితి గురించి మీరు బాగా ఆలోచించండి. గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు, భూమి వేడెక్కిపోతోందంటున్నారు, ఓజోన్ పొరకి కన్నం పడుతోందంటున్నారు, అల్ట్రావైలెట్ కిరణాలు కింద పడుతున్నాయంటున్నారు, మనుష్య జాతికే ప్రమాదం అంటున్నారు. ఇదంతా జరగడానికి కారణము మనము కాదా? ఇది మనం పూజ చేస్తున్నాం కదా. ఒక కుటుంబంలో వాళ్ళు కూర్చున్నట్టు కూర్చుని ఆలోచించుకుందాం. మనం తెల్లవారి లేస్తే భూమికి నమస్కారం, తెల్లవారి లేస్తే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని వాయువుకి నమస్కారం. చేసేది వాయువునంతటినీ కాలుష్యం. ఒకప్పుడు వాకాటి పాండురంగారావు గారు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్గా ఉంటే ఆయనకి కారు ఇచ్చారు. ఇస్తే ఆయన రెఫ్యూజ్డ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఏ కార్ అని రాశారు ఫైల్ మీద. వై అని రాశాడు చైర్మన్ ఆశ్చర్యపోయి. రాస్తే ఆయన అన్నాడు, ఐ డోంట్ వాంట్ టు త్రో కార్బన్ మొనాక్సైడ్ ఆన్ మై ఫెలో సిటిజన్స్ ఫేస్. ఐ కెన్ వాక్ ఫ్రమ్ హౌస్ టు ఆఫీస్ అండ్ ఆఫీస్ టు హౌస్. ఐ డోంట్ టేక్ ఏ కార్ అని రాశాడు. వండర్ఫుల్ అని రాసి సంతకం పెట్టాడు చైర్మన్. ఏది ఆ సామాజిక స్పృహ? ఈ పాటి దూరానికి కారు ఎందుకు నడుద్దాంలే అన్న బాధ లేదు. నిజంగా నడుద్దామన్నా కుక్కల బెడద. ఇప్పుడు మళ్ళీ నేను ఆ సమస్య జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు ఎక్కడకని ఈ పరిస్థితి ఇలా ఉంటే పృథివికి నమస్కారాలు పెట్టి ప్రయోజనం ఏమిటి? గాలికి నమస్కారాలు పెట్టి ప్రయోజనం? ఆపోవాయుధగం బ్రహ్మ అని చెప్పి నీటి మీద మంత్రాలు చెప్పి దేనికి అవన్నీ? దేనికి పనికొస్తున్నాయి? ఆచరణ లేని దానికి. అది ఆత్మ పరిశీలనం చేసుకుందాం. పంచభూతములను కాపాడుకుందాం. అందరం కొంత దూరం నడవడం మొదలు పెడదాం. ప్లాస్టిక్ అనేది వాడం. మా చిన్నతనంలో చేతి సంచి ఎలా పట్టుకెళ్ళే వాళ్ళమో అదేమన్నా చాలా పెద్ద విప్లవం అండి, మహాత్యాగమా?
నిజంగా హిందూ సమాజం అంతా ప్రపంచం తెల్లబోయేలా జరగాలంటే 2026 చివరికి ఎవడూ ప్లాస్టిక్ కవర్ మేము ఇవ్వద్దు మాకు ప్లాస్టిక్ కవర్లో అని చేతి సంచి పట్టికెడితే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మార్పు జరుగుతుంది. అది రావాలని అడుగుతోంది ఆర్ఎస్ఎస్ చెప్తున్నది కేవలము మన మతము గురించి, హిందూ ధర్మము గురించి కాదు, హిందూ జాతి ప్రపంచమునకు మార్గదర్శనంగా ఎలా నిలబడాలో దానికి మనం తీసుకోవలసిన చర్యలు, మన లోపాలు దిద్దుకోవడం గురించి మాట్లాడుతోంది. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, అందరూ బాగుండాలని మాట్లాడుతోంది. గాలి బాగుంటే, నీరు బాగుంటే, పృథివీ బాగుంటే హిందువులు ఒక్కళ్ళే బాగుంటారా? అందరూ బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు అది ఈ సిద్ధాంతం. అందరూ బాగుండాలని మాట్లాడుతోంది. కాబట్టి మీరందరూ కూడా చెయ్యవలసినది పర్యావరణ పరిరక్షణము.